ఆయన చేసిన మేలును చూస్తూ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరినో చూసి కాదు మందిరానికి వెళ్ళాల్సింది. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాలి. రెండోది ఏంటిది? రెండోదాన్ని గుర్తుందా? అడుగుతా ఉంటే రాసుకునే వాళ్ళం కదా మేమంటారా? రెండోది ఏంటి చెప్పండి? ఆయన కృప మీద మనకు నమ్మకం ఉండాలి. కార్యాలు చేసినందుకు కాదు నమ్మకం ఉండాల్సింది. ఆయన ఏదైనా చేయగలడు కనుక ఆయన కృప మీద మనకు నమ్మకం ఉండాలి. మూడోది ఏంటంటే ఆయన మనం ఎలా వెంబడించాలంటే నిరీక్షణతో. ఈ లోకాన్ని విడిచిన తర్వాత అయినా మనం ఎక్కడికి వెళ్తాం? భక్తి యొక్క రహస్యం అదే. భక్తి యొక్క రహస్యం అదే. నీ దేహం మట్టిలో కలిసి అనుమానం లేదు, కానీ ఆత్మ దేవుని దగ్గర ఆనందిస్తుంది. హల్లెలూయా. నిరీక్షణతో నేను దేవుని దగ్గర నెమ్మది పొందుకుంటానని ఆయన మనం వెంబడించాలి. నాలుగోది ఏంటి? దేవుని మందిరంలో మనం ఎలా ఎదుగుతున్నాం. నీ మట్టుకు నువ్వు ఎలా ఎదుగుతున్నావు? కొద్దిమంది వాళ్ళు ఎదగరు, పక్క వాళ్ళు ఎదగరు. విచిత్రమైన మనుషులు. వాళ్ళు ఎదగరు, పక్కన వాళ్ళు కూడా మీరు కూడా ఎదగవాకండే అంటారు. అట్లా మనం ఉండకూడదు. మనం ఎదగాలి, పక్కన వాళ్ళు కూడా అయిపోతుంటే ఎదిగే వారికి చేయాలి. ఇక నాలుగోది ఆయన మన జీవితం. ఐదోది ఆయన మన జీవితంలో చేసిన మేలులు బాధలో కష్టంలో ఉన్న వారికి పంచుకుంటే వాళ్ళు నెమ్మది పొందుకుంటారు. వారికి విశ్వాసం కలిగింది, వారి బంధకాలు కూడా విడిపించబడతాయి. కనుక ఈ ఐదింటిని మనం అందరం కలిగి జీవించాలి. అప్పుడు దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మన మీద నిలిచి ఉంటాయి. దేవుని స్తోత్రం చేద్దామా?